గతంలో సర్పంచ్ అయ్యారు కదా, అప్పుడులో వైఎస్ఆర్సీపీనా? వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద గెలిచాను నేను. అయితే వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాం. 2021 ఫిబ్రవరి 9వ తారీఖున ఎలక్ట్ అయ్యాం. కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. తర్వాత మేము చాలా ట్రైన్ల గురించి వాటి గురించి చాలా గొడవలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 26,60,000తో రోడ్లు, ట్రైన్లు, ఎస్సీ, బీసీ, ఓసీ ఏరియాకి ప్రధాన రహదారి మొన్న అజయ్ కుమార్ గారు, ఈ నెల 5వ తారీఖునే అజయ్ కుమార్ గారు, నాగేంద్రబాబు గారు, తర్వాత హరిప్రసాద్ గారు అంతా వచ్చి, మన ఇన్ఛార్జి గారు మరిటి శ్రీనివాస గారు వచ్చి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఘనంగా చేశారు. ఆ రోడ్డు వేయడం వల్ల ప్రజలందరూ సంతోషపడ్డారు. అలాగే ఎస్సీపేటకి 23 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా డ్రైన్ల పని చేస్తున్నాం. అలాగే మాకు హై స్కూల్ కూడా కొత్తగా ఇచ్చిన హై స్కూల్ కూడా కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. గ్రామాలు బాగున్నాయి. రోడ్లు కూడా విపరీతంగా రోడ్లు వేస్తున్నారు. ఇంచుమించులో పిఠాపురం మండలంలో 20 కోట్లతో రోడ్లన్నీ వేయడం జరిగింది. అలాగే పిఠాపురంలో 30 పడకల హాస్పిటల్ని ఈ రోజుని శంకుస్థాపన చేస్తున్నారు. 100 పడకల హాస్పిటల్గా మార్చి 36 కోట్లతో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పని కూడా ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఈ పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడం పిఠాపురం ప్రజలు అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. ఇప్పుడు మీది ఏ గ్రామం అండి? ఏ గ్రామానికి మీరు సర్పంచ్ అండి? గోకివాడ గ్రామం. ఓకే. మండలం అండి? పిఠాపురం మండలం. పిఠాపురం మండలంలో గోకివాడ గ్రామానికి మీరు సర్పంచ్. అవునండి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ మీద లగ్గారన్నారు కదండి. గతంలో మేము విన్నాము, అంటే గ్రాంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొంతమందికి వచ్చేవి, కొంతమందికి రావడం లేదు, బిల్లులు ఆపేశారని విన్నాం. బిల్లు ఆప్షన్ పనే చేయలేదు. బిల్లు ఆప్షన్ మా గ్రామంలో అంటే కొన్ని గ్రామాల్లో బిల్లు ఆపారని విన్నాం. పంచాయతీ అంటే మనం పార్టీని విమర్శించకూడదు, కానీ 15 ఫైనాన్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది గ్రామ పంచాయతీలకి. ఆ అమౌంట్ కూడా వెనక్కి తీసేసుకునే పరిస్థితి వచ్చింది. సేపర్లకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. 2024 జూన్ నుంచి 1వ తారీఖున జీతం ప్రతి నెల సేపర్లకి, వాటర్ ఆపరేటర్కి, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు 6 నెలలకి 7 నెలలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. వీధి లైట్లు వెలిగేది. వీధి లైట్లు కూడా ఇప్పుడు కూడా నిన్న కూడా 20 లైట్లు తెప్పించాం. 20 లైట్లని తెచ్చి ఇప్పుడు కూడా స్పేర్ పెట్టి ఇప్పుడు కూడా లైట్లు వేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా శానిటేషన్ చేస్తున్నాం. వాళ్ళు జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది. గతంలో పని చేసేవారు కదా, జీతాలు ఇవ్వకపోవడం వల్ల బాగుంది. పరిపాలన చాలా బాగుంది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా పిఠాపురం నియోజకవర్గం వరకు ప్రజలకి కొంత అందుబాటులో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలుగా ప్రజలు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక మాట చెప్పారండి, 15వ ఆర్థిక సంఘం ప్రణాళిక నిధులు అనేవి గత 5 ఏళ్లు కూడా దారి మళ్ళీ గ్రామ పంచాయతీలకు అందలేదు, కొన్ని సందర్భాల్లో అందినా కూడా వాటిని తప్పుదో పట్టించారని చెప్పి మాట్లాడారు. ఖచ్చితంగా నిజమండి అది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ వచ్చిన అమౌంట్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది. లేకపోతే కరెంటు బిల్లు కానీ ఎప్పుడు లేదు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ అంటే మాకు తెలియదు, అప్పటి నుంచి కూడా లేదని మా పెద్దలు చెప్తున్నారు. ముందు సర్పంచ్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లుకి జమ కట్టుకోవడం ఉన్నారు ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఏమైనా అమౌంట్ అయితే కరెంట్ బిల్లు జమ కట్టేసుకోవడం, అదేమో వేరే దానికి రూట్ మళ్లించడం చేశారు. ఎప్పుడు అకౌంట్లో జీరో చూపించేది. ఆ 15 ఫైనాన్స్ ఏమైనా పని చేస్తే కూడా బిల్లు అవని పరిస్థితి ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాం. శానిటేషన్ చేయలేకపోయాం. వాటర్ కూడా మంచినీరు కూడా అందించలేకపోయాం. ఇప్పుడు అన్ని కూడా సక్రమం జరుగుతున్నాయి. గ్రామం వచ్చి చూస్తే మీరు ఒకసారి మా గ్రామం వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసాం ఈ సంవత్సర కాలంలో, మీకే తెలుస్తుంది. సార్ ఇప్పుడు మాట ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు, బాగానే ఉందని చెప్తున్నారు. మీరు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు కదా, ఎందుకు మారిపోయారండి? వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద గెలిచాను నేను. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేదు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద గెలిచాను. గెలిచినప్పటికీ వాళ్ళు ప్రకటించుకున్నారు సర్పంచ్ గా 52 మంది సర్పంచ్లు గెలిచారు. మాకు లేకపోయినా సరే 52 మంది సర్పంచ్లు గెలిచారని ప్రకటించుకున్నారు. కానీ అక్కడ ఏ పని అవ్వలేదు. వాలంటీర్ గెలిచినా వాళ్ళకి ఆపోజిషన్ వర్గం వాళ్ళకి ఇచ్చారు తప్ప మాకు ఎప్పుడు వాలంటీర్ ఖాళీ అవుతే చిన్నబాబు జిల్లా ఎస్సీ ఎస్టీ మెంబరు అయినా వీళ్ళ అమ్మాయికి వాలంటీర్ ఏమని రికమెండ్ చేశాను నేను. అయినప్పటికీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. మాకు ఆపోజిషన్ వర్గం వాళ్ళకి ఇచ్చారు. అందుకే ఆ పార్టీని వదిలేయడం జరిగింది. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఆ పార్టీలో మాకు న్యాయం కూడా జరగలేదు. సార్ ముఖ్యంగా గత 5 ఏళ్లు కూడా గ్రామ సర్పంచులకి చెక్ పవర్ అనేది లేదు. కనీసం ఒక బిల్లు మీద సంతకం పెట్టడానికి చెక్ పవర్ అవకాశం లేదంట కదా. చెక్ పవర్ అమౌంట్ ఉంటే కదా, అమౌంట్ పడితే అది అన్న జీరో చూపించేది. ఏం చేస్తాం? చెక్ పవర్ ఏం చేసి సంతకం పెట్టి ఏం చేస్తాం? అదే అమౌంటే లేదు. 15 ఫైనాన్స్ అన్న జీరో చూపించేది. ఇప్పుడు బిల్లు పెట్టడానికి లేదు, ఏమీ లేదు. ఓకే. జీతాలు ఇవ్వడానికి కూడా లేదు, శాలరీలు ఇవ్వడానికి కూడా లేదు. గత 5 ఏళ్లు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు? పంచాయతీరాజ్ శాఖ అంటే మార్చారు. మధ్యలో ఈయనకి ఇచ్చారు డిప్యూటీ సీఎం అండ్ నాయుడు గారు. ఆయన మాడుగుల ఎమ్మెల్యే గారు, ఆయన పేరు మర్చిపోయాను, ఏదో నాయుడు, మాడుగుల ఎమ్మెల్యే. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలిసి బంధువులే, మా నాయుడు గారు బంధువులే.
బూడి ముత్యాలని అడిగారు, ఆయనకి ఇచ్చారు. ఆయన పిఠాపురం కూడా వచ్చారు, ఆయన కలుస్తాం, మా సమస్యలు కూడా ఆయన చెప్పుకున్నాం. తర్వాత అంతగా ముందులా ఆయన ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా కలిసి మెమోరాండం ఇచ్చాం, మా సమస్యలపై చెప్పాం. ఆయన కూడా కలిసాను, పిఠాపురం ఆయన వచ్చారు, ఈయన వచ్చారు, ఇద్దరిని కలిసాను. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ఇమ్మంటే ఇస్తాను. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్తారండి మీరు? పనితీరు చాలా బాగుందండి. డిప్యూటీ సీఎం అంటే అసలు దానికి ఇలువలేని పదవిగా ఉండేది, కానీ ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు అన్న పరిస్థితిలో ఉంది. కానీ మేము కోరుకునేది ఏమి లేదు, పిఠాపురం ప్రజల తరపున కోరుకునేది జనానికి కొంత అందుబాటులో ఉండాలా, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని జనం కోరుకుంటున్నారు.